ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ నాయకులు హర్ ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో సీఎంలు, మంత్రులు తిరంగా ర్యాలీకి నేతృత్వం వహించారు. విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై జెండాను ఎగరేయాలని పిలుపునిచ్చారు. 15 ఆగస్టు వేడుకలకు యావత్ భారతావని సిద్దమవుతున్న వేళ దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు ఉత్సాహంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. ఆగస్టు 9 నుంచి 15 వరకు ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించగా ఆ పార్టీ నేతలు ముందుండి తిరంగా యాత్రలు నిర్వహించారు. లక్నవూలో హర్ ఘర్ తిరంగా ర్యాలీకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వం వహించారు. సీఎం నివాసం నుంచి విధానసభ వరకు యాత్ర నిర్వహించారు. దేశమే ముందు అనే స్ఫూర్తిని చాటాలని ముఖ్యమంత్రి యోగి పిలుపునిచ్చారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో 2.4 కిలోమీటర్ల మేర జరిగిన యాత్ర ఆద్యంతం ఆకట్టుకుంది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మంత్రులు పాల్గొన్నారు. G6 సర్కిల్ వద్ద ప్రారంభమైన తిరంగా ర్యాలీ అక్షరధామ్ ఆలయం వద్ద ముగిసింది. భారీ సంఖ్యలో పాఠశాల విద్యార్థులు హాజరై సందడి చేశారు. కోల్కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరిగింది. మాయో రోడ్ నుంచి విక్టోరియా మెమోరియల్ వరకు జరిగిన ప్రదర్శనలో భారీ సంఖ్యలో ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆగస్టు 15 లోపు 70 లక్షల జాతీయ జెండాలను ప్రజలకు పంపిణీ చేయనున్నట్లు పశ్చిమ బెంగాల్ సర్కార్ తెలిపింది. ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన ర్యాలీలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పాల్గొన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ఉత్సాహంగా మువ్వన్నెల జెండాలను ప్రదర్శిస్తూ హర్ ఘర్ తిరంగా యాత్రకు హాజరయ్యారు. అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్ మువ్వన్నెల పతాకాలతో మురిసిపోయింది. ముఖ్యమంత్రి పెమా ఖండూ నేతృత్వంలో హర్ ఘర్ తిరంగా యాత్రను నిర్వహించారు. విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు యాత్రలో పాల్గొన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాల కోసం ప్రజలంతా ఏకతాటిపై నిలబడి పనిచేయాలని పెమా ఖండూ పిలుపునిచ్చారు. మణిపూర్ ముఖ్యమంత్రి వై ఖేమ్చంద్ సింగ్ ఇంఫాల్లో జరిగిన తిరంగా యాత్రలో పాల్గొన్నారు. ర్యాలీ ఇంఫాల్ తూర్పులోని హప్తా కాంగ్జీబుంగ్ వద్ద ప్రారంభమై చందేల్ జిల్లాలోని లేకున్ వద్ద ఉన్న మణిపూర్ రైఫిల్స్ 8వ బెటాలియన్ ప్రాంగణంలో ముగిసింది. తమిళనాడు రాజధాని చెన్నైలో బీజేపీ శ్రేణులు తిరంగా ర్యాలీ నిర్వహించాయి. బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరై మువ్వన్నెల జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. సీనియర్ నాయకులు ఆర్ అశోక, చాలవాడి నారాయణస్వామి తదితరులు యాత్రకు నాయకత్వం వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా, దోడా తదితర ప్రాంతాల్లో తిరంగా ర్యాలీ ఉత్సాహంగా సాగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సైన్యం కలిసి యాత్ర నిర్వహించాయి.